ఫోన్ ట్యాపింగ్లో నిజం ఉంటే మీరు డైరెక్ట్ రిమాండ్కి తీసుకోవాలి కదా, డైరెక్ట్ అరెస్ట్ చేయాలి కదా. డైలీ సీరియల్ లాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్లో అమెరికాలో ఎక్కడెక్కడో తిరిగేసి వస్తున్నారు. అంతవరకు ఈ 11 రోజులు నా సీట్ పదినంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఆడుతున్న నాటకాలు ఇవి. ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం గత్యంతరం లేకుండా పోతున్నది. బీదా రాష్ట్రం కంటే దరిద్ర రేఖకు దగ్గరలాగా పోతున్నది. ఇచ్చిన 6 హామీలు పనికి మళ్ళీ హామీలు ఏది అమలు చేయలే. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కాలంలో ఏ ఒక్క పేదోనికి ఇబ్బంది కలిగిందా? ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల సంక్షేమ పథకాలు ఆగినాయా? నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధిలో వచ్చేదా? ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఒక లొట్ట పీస్ కేసును పట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా? ఎందుకంత భయం? ఫోన్ ట్యాపింగ్లో నిజ నిర్ధారణ ఏం లేదన్న. రేవంత్ రెడ్డి గారు కేవలం వచ్చేదాకా సీట్ను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఓ భస్మాసురుడు మనం విన్నాం. భస్మాసురుడు తన చేతిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే తనంతట తానే భస్మం అయిపోయినట్టు రేవంత్ రెడ్డి గారు ఏ తప్పైతే చేయకూడదో, ఏ పొరపాటు అయితే చేయకూడదో, ఏ పొరపాటు చేస్తే రాజకీయ భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని అనుకుంటారో ఆ పొరపాటే చేసిరు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి 10 సంవత్సరాల పరిపాలనలో మంచోళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొచ్చిన ఒక నాయకుడిని 4 కోట్ల ప్రజలు బాపు అని పిలుచుకునే ఒక కేసీఆర్ గారిని నోటీస్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు పెద్ద తప్పు చేసిరు. జీవితంలో రేవంత్ రెడ్డి గారి తప్పుని మాత్రం సరిదిద్దుకోలేరు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఎమోషనల్. కేసీఆర్ గారు అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదన్నా. కేసీఆర్ గారు అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. దమ్మున్న నాయకుడు, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన నాయకుడు కేసీఆర్ గారు. ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఇలాంటి వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నోటీసులు వస్తున్నాయి కదా. బొంగుల మున్సిపాలిటీ ఎలక్షన్లు రేవంత్ రెడ్డి గారు అక్కడ దావోస్లో కూర్చొని మన మున్సిపల్ ఎలక్షన్లో ఏ విధంగా గెలవాలని మాట్లాడుతూ ఉన్నారంటే అధికారులకు ఫోన్లు చేసి మరి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలని మాట్లాడాలి కదా. ప్రతి ఒక్క గెలుపు వెనకాల రేవంత్ రెడ్డి గారి సీటు భద్రంగా ఉండాలనే ఒక కారణం ఉంటుందన్న. జూబ్లీహిల్స్లో గెలిచినందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సేఫ్. సర్పంచ్ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు వచ్చినందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సేఫ్. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా గెలిస్తేనే రేవంత్ రెడ్డి గారి సీట్ సేఫ్గా ఉంటుందని రేవంత్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓటేసే మషిన్ లాగా రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. ఈరోజు అణగారిల వర్గాల వారికి ప్రతి ఒక్కరికి తొక్కి ఈరోజు నాదే నడవాలి, నా కుటుంబ సభ్యులదే నడవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నారు, మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే చట్టానికి అందరూ సమానమే, కేసీఆర్ మన దేవుడు అనుకున్నారు. ఈ చట్టం అందరికీ సమానం అంటున్నావు కదా. ఈ చట్టమే నిజంగా సమానంగా ఉంటుంటే 182 కేసులు పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకపోతుండే కదా. 182 కేసులు, 82 క్రిమినల్ కేసులు పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ శాసిస్తున్నారు. ఈరోజు ఎస్పీ గొప్పోడా, డిఎస్పీ గొప్పోడా, ఐజీ గొప్పోడా, డిఐజీ గొప్పోడా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 182 కేసులు పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు గొప్పోడా? అహర్నిశలు కష్టపడి ఎస్పీలుగా, డిఎస్పీలుగా పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ ఏదైతే ఉందో మంచోళ్ళని ఉచ్చాబోపించే శాఖ ఈరోజు రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ అయిపోలే. 182 కేసులు పెట్టుకొని హోంశాఖని శాసిస్తుంది రేవంత్ రెడ్డి గారు కదా. ఏ విధంగా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అరువుడు చెప్పు. 182 కేసులు ఏ విధంగా అయినా శ్వేతపత్రం రిలీజ్ అయ్యి 4.5 సంవత్సరాలు మల్కాజ్గిరిలో 42 క్రిమినల్ కేసులు పెట్టుకున్నావు. ఆ 42 క్రిమినల్ కేసులు ఏ విధంగా అయినా కేసులు పెట్టు. భూదందా, అవినీతి, దౌర్జన్యం, భయపెట్టడం, ఫోర్జరీ చేయడం ఇదా కర్మ కొద్ది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మార్పు అని చెప్పి చిప్పా చేతికిచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నిజంగా బాధ అనిపిస్తుంది. ప్రజాపాలన కాదు ఇది, పెద్ద పనికి మాలిన పాలన. సంక్షేమ పథకాలు ఇయ్యనికే చేత కాదు. ఇందిరమ్మ చీరలని, బతుకమ్మ చీరల పేరు కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి పనులని బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చల్లుతూనే కావాలని కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నాయని కూడా అలా మీరు అడుగుతుంది. బురద చల్లుతున్నట్టు అడిపీకి కట్టగడితే బురద చల్లి కాడ ఏమున్నది, ఖాళీ కూడా ఉన్నది. మెడల్ కండువా వేసుకున్నా కాబట్టి కాంగ్రెస్ మీద అట్లా అంటున్నాడు. నేను అడుగుతాను, అరే ఈ కండువా వేసుకున్నానంటే కేసీఆర్ గారు ఒక్కరే బతకాలని కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్క యువకుడు పోరాడ పటిమ ఉన్న ప్రతి ఒక్కరిని 4 కోట్ల ప్రజల్ని కేసీఆర్ గారితో తయారు చేయాలని కేసీఆర్ గారు తయారు చేసిండు. రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కొంటే శాసించాలి, నా కాళ్ళ కిందే ఒక్కొక్కరు ఉండాలని రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారు.
అంటున్నారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ గులాబీ కండువకి చాలా తేడా ఉందన్న. హస్తం అనేది అభయహస్తం కాదు, అది భస్మాసుర హస్తం అని రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసిరు. ఇంకేం మాట్లాడదాం మనం? మీడియాతో మాట్లాడే వారికి బీఆర్ఎస్ పార్టీ పేమెంట్ ఇచ్చి మాట్లాడిస్తుంది అని కూడా వాదనలు అనిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్? మరి ఎంతవరకు మీకు పేమెంట్ వస్తుంది? ఒక్క నిమిషం, వాళ్ళు పేమెంట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని అంటున్నారు. ఇంకొంతమంది మండలాలలో, రాష్ట్రాలలో ఎస్పీలు, డిఎస్పీలు, కొంతమంది సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ వారియర్స్ని పిలిపించి బిడా ఎందుకు మాట్లాడతారు, మీకేం వచ్చింది, 1-2 కేసులు అయితే మీ భవిష్యత్తు పాడైపోతాయని చెప్తా ఉన్నారు. అన్నా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, 182 కేసులు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2 కేసులు పెట్టుకొని ప్రజా సమస్యల మీద ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు కూడా, మీ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మిమ్మల్ని ఆశీర్వదించే కూర్చోబెట్టారు ప్రతిపక్షం. ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించారు కదా, ఆ ఆశీర్వాదాలు కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. సరే ప్రజలే ఆశీర్వదించారు అనుకున్నాం. ప్రజలు అన్న ఇస్తామంటే ఎదురు చూసే ప్రజలన్నా, చెప్తామంటే నమ్మే ప్రజలన్నా, ఏది చెప్పినా నమ్మే ప్రజలే ఓటర్లన్నా. నిజంగా వాళ్ళకంత తెలివి ఉండింటే రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసేదన్నా. ఆ 6 గ్యారెంటీల పేపర్లను చూసి కదన్నా రేవంత్ రెడ్డి గారికి మార్పు వస్తుంది ప్రజాపాలన అని చెప్పేసి దొంగ హామీలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎలాగైనా గెలవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి 3 బడ్జెట్ అయితే కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు నెరవేరవని తెలిసిన మేధావులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారన్న. ఒక్కసారి చూద్దాం, కేసీఆర్ గారు కదా మార్పు అంటున్నారు, ఒక్కసారి చూద్దామని ప్రజలు చూద్దామని మార్పు చేస్తే ఆ మార్పు కాస్త పనికిమాలిన మార్పు, ప్రజాపాలన కాదు పనికిమాలిన పాలన అని సంవత్సరంలోనే తేలిపోయింది కదా. ఏం పీకి కట్టగట్టరని మీకు అడిగే అధికారం ఉన్నది. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏం చెప్పు? ప్రధాన డిమాండ్ ఏం లేదు. ఏదైతే పొరపాటు చేయకూడదో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎమోషన్స్ మీద దెబ్బేసిరు రేవంత్ రెడ్డి గారు. చట్టానికి అందరూ సమానమే అంటావా, సమానం కాదంటావా? కేసీఆర్కి సపరేట్ చట్టం ఉంటుందా? నేను ఒక మాట చెప్తా, ఇంతకుముందు కూడా చెప్పిన, నా పేరు ననావత్ రాజు నాయక్. నేను సేవాలాల్ సేన వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్పీ నాయకుడిని. చట్టానికి అందరూ సమానమైతే నాకు ఒక శ్వేతపత్రం కావాలి. 182 కేసులు పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా అయిందో శ్వేతపత్రం కావాలి. అప్పుడు నేను నమ్ముతా, తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్ముతారు చట్టానికి అందరూ సమానమే అని. చట్టాన్ని చుట్టం చేసుకుని ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి గారు కదా. చట్టం ఎవరికి చుట్టం కాదన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు కదా. మేము మాట్లాడేది ప్రజా సమస్యల మీద ఆవేదనతో మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఈక్వాలిటీ అనేది ఉంటుంది. అది నాయకుడికైనా కావచ్చు, అధికారికైనా కావచ్చు. చట్టం అంటే అందరికీ సమానమే పుస్తకాలలో ఉంది, అది ఆచరణ కూడా ఉంది. అది వాస్తవం కాదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? సరే ప్రజాస్వామ్యం సమానం అనుకున్నాం. అనుమానం ఉన్నప్పుడు విచారణ చేయొచ్చుగా. అందుకని విచారణకి పిలుస్తున్నారు కాబట్టి సహకరించాలంటారు. ఆయన కూడా సహకరిస్తారు. ఇప్పుడు మీరెందుకు ఆర్భాటం చేస్తున్నారు? ఇది ఆర్భాటం కాదన్నా. కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఎమోషన్. అట్లా ఒక్క నిమిషం, నీకు రేవంత్ రెడ్డి గారికి సిట్ అధికారులకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారు దోషి, కేటీఆర్ గారు దోషి, హరీష్ రావు గారు దోషి, వీళ్ళు దోషులు అని చెప్పి నోటీస్ ఇమ్మను. దమ్ముంటే ఆ నోటీస్ ఇమ్మను. ప్రజాస్వామ్యం సమాధానం జరిగిన తర్వాత కదా నేరారోపణలు అన్ని బయటపడ్డప్పుడు, సాక్ష్యాధారాలు బయటపడ్డప్పుడు దోషి అనేది వస్తుంది. నేనేమంటున్నా, ఇవన్నీ తెలియనప్పుడు కేవలం సాక్షి లాగానే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విచారిస్తున్నామని చెప్పేసి పేపర్లో రాయమను. మీరు దోషిగా మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక క్రియేట్ చేయాలి హైడ్రామా అనేది ఉద్దేశం. ఏది 100% ప్రతి ఒక్క ఎలక్షన్ వెనకాల రేవంత్ రెడ్డి గారి సీట్ ముడిపడి ఉంటుందన్న.